ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు. కోట శ్రీనివాసరావు మరణం. ప్రముఖ తెలుగు నటుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతూ 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నాయక్ మరియు అతడు చిత్రాలలో చిరస్మరణీయమైన నటనలతో సహా 750కి పైగా చిత్రాలలో తన బహుముఖ పాత్రలకు పేరుగాంచిన రావు తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. 4 దశాబ్దాల పాటు ఆయన కెరీర్ విలన్, హాస్యనటుడు మరియు క్యారెక్టర్ నటుడిగా తన ప్రతిభను ప్రదర్శించింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో ఆదివారం హైదరాబాద్లోని ఫిల్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రావు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు మరియు 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు. 4 దశాబ్దాలకు పైగా తన కెరీర్లో ఆయన తెలుగు సినిమాలో 750కి పైగా చిత్రాలలో నటించారు. రావు ప్రతికూల పాత్రలు పోషించారు మరియు విలక్షణమైన నటనతో వాటిని పునర్నిర్వచించారు. ఆయన ప్రశంసలు పొందిన థియేటర్ ఆర్టిస్ట్ కూడా. తన కమాండింగ్ వాయిస్ మరియు వ్యక్తీకరణ నటనకు ప్రసిద్ధి చెందారు. 2013లో విడుదలైన రామ్ చరణ్ హిట్ చిత్రాలలో ఒకటైన నాయక్లో ఆయన పాత్ర గుర్తుండిపోతుంది.